ఈరోజు కాన్సెప్ట్లో వచ్చేసి మనకి ఏంటంటే లీస్ట్ అనే డాటా టైప్ గురించి చూస్తున్నాం. ఈ లీస్ట్ అనే డాటా టైప్ లోపల మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వాల్యూస్ని, అంటే అది టెక్స్ట్ కావచ్చు, నెంబర్ కావచ్చు, డిసిమల్స్ కావచ్చు, ఫ్లోటింగ్ పాయింట్స్ కావచ్చు, ఆ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాటా టైప్ ఆఫ్ వాల్యూస్ని ఒక సింగిల్ వేరియబుల్ లోపల స్టోర్ చేయడాన్ని మనం కాల్ చేస్తామంటే లీస్ట్ అని కాల్ చేస్తాం. ఓకే, అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఈ లీస్ట్ అనేది స్టోర్ కావడం వచ్చేసి ఏంటి, బేస్డ్ ఆన్ ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని స్టోర్ అవుతా అని చెప్పుకున్నాం. అంటే లైక్ వచ్చేసి వీటిలలో పాజిటివ్ ఇండెక్స్ నెంబర్స్ అనేవి ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఇండెక్స్ నెంబర్ అనేది కూడా ఉంటాయని చెప్పుకున్నాం. ఓకే, అంటే ఇప్పుడు సపోజ్ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. ఫస్ట్ నేను లీస్ట్ అనేది డిఫైన్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే వేరియబుల్ నేమ్ ఏది తీసుకున్నా పర్లేదు, లీస్ట్ నేమ్ వేరియబుల్ వచ్చేసి ఏది తీసుకున్నా పర్లేదు. సపోజ్ ఇక్కడ నాకు లీస్ట్ వేరియబుల్ వచ్చేసి ఏంటంటే ఏ అనేది వేరియబుల్ నేమ్ తీసుకున్నాను. దీన్ని డిక్లేర్ చేయడం వచ్చేసి ఏంటంటే స్క్వేర్ బ్రాకెట్లో పాటు మెన్షన్ చేస్తామని చెప్పుకున్నాం. అలాగే నేను ఈ విధంగా మెన్షన్ చేస్తాను, అలాగే ఫిజిక్స్ అని ఇచ్చాను, తర్వాత కెమిస్ట్రీ అని ఇచ్చాను, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ నెంబర్ ఇస్తున్నాను, తర్వాత నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ నెంబర్ ఇస్తున్నాను. ఓకే, సపోజ్ ఇలా ఇస్తున్నాను. ఇప్పుడు దీనిలో కవర్ అయింది వచ్చేసి మనకి ఏంటంటే టెక్స్ట్, ఇది టెక్స్ట్, ఇది టెక్స్ట్, నెంబర్, ఇది డిసిమల్ వచ్చేసింది. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డాటా అని వచ్చేసి మనకి ఏంటి ఒక సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేసేదాన్ని ఏమని కాల్ చేస్తాం, లీస్ట్ అని కాల్ చేస్తాం. ఈ లీస్ట్లో వచ్చేసి మనకి ఏంటంటే స్టోర్ కావడం వచ్చేసి ఏంటంటే బేస్డ్ ఆన్ ఇండెక్స్ నెంబర్ బేస్ చేసుకొని స్టోర్ అవుతా అని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి పిహెచ్వై అనే దానికి వచ్చేసి ఇండెక్స్ నెంబర్ 0, 1, 2, 3 అనేది ఇలా అసైన్ అయి ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒకసారి ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ అనే ఫంక్షన్ ద్వారా యూజ్ చేసి ప్రింట్ అని యూజ్ చేస్తే నాకు ప్రింట్ అవుతుంటారు. సేవ్ చేసి రన్ చేస్తున్నాను మాడ్యూల్ని, ప్రింట్ అయింది. ఇది ఏ డాటా టైప్లో ఉందో తెలుసుకోవాలనుకుంటే టైప్ అనే మాడ్యూల్ యూజ్ చేస్తే నాకు దాని యొక్క డాటా టైప్ ఏంటి అనేది తెలుస్తుంది, లీస్ట్ టైప్ అని. ఇప్పుడు నాకు ఒక స్పెసిఫైడ్ ఒక ఇండెక్స్ నెంబర్ మాత్రమే బేస్ చేసుకొని రావాలనుకోండి, ఒక్కొక్క స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని రావాలంటే ఇక్కడ నాకు ఏ అనేది ఏంటి, ఈ లీస్ట్ యొక్క వేరియబుల్ నేమ్, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను 0 అని మెన్షన్ చేస్తే ఇప్పుడు నాకు ఏదేంటి ప్రింట్ అవుతుంది, ఇక్కడ నాకు పిహెచ్వై అనేది ప్రింట్ అవుతుంది. సపోజ్ నాకు -1 అని ఇచ్చాను, ఏది ప్రింట్ అవుతుంది, 20.45. ఎస్. అంటే ఇక్కడ నాకు ఏంటి ఒక స్పెసిఫైడ్గా ఇండెక్స్ నెంబర్ని బేస్ చేసుకొని ఇస్తామని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏంటి ఇలా మనకేంటి దాన్ని యాక్సెస్ కావడం వచ్చేసి ఏంటి స్పెసిఫైడ్గా ఇండెక్స్ నెంబర్. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు ఇండెక్స్ నెంబర్ 2 యొక్క డాటా టైప్ ఏంటో తెలుసుకోవాలనుకోండి, టైప్ ఆఫ్ ఇలా తెలుస్తున్నాను ఏంటి మనకు అది ఇంటర్ లోపల ఉంది, ఇంటీజర్ లోపల ఉంది. సపోజ్ ఇండెక్స్ నెంబర్ 3 వచ్చేసి ఇండెక్స్ నెంబర్ 3కి వచ్చేసి ఏంటి స్ట్రింగ్లో ఉంది. సపోజ్ నాకు వచ్చేసి -1కి వచ్చేసి ఏంటి ఫ్లోటింగ్లో ఉంది, చూపెడుతుందా? అంటే ఇక్కడ నాకు ఏంటి స్పెసిఫైడ్గా ఇండెక్స్ నెంబర్ని బట్టి మనం ఏంటి యాక్సెస్ చేస్తున్నాం, ఏంటి ఒక స్పెసిఫైడ్గా ఇండెక్స్ నెంబర్ని బట్టి యాక్సెస్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్గా నాకు ఏంటి ఇండెక్స్ నెంబర్ ఈ 1 ఇండెక్స్ నెంబర్ నుంచి సపోజ్ మనకేంటి ఎన్ని ఇండెక్స్ వరకు ఉన్నాయి, 0, 1, 2, 3 వరకు ఉన్నాయి. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏం చేస్తాను, సపోజ్ 2 అని ఇస్తున్నాను. 2 అని ఇస్తే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతుంది, దీన్ని తీసేస్తున్నాను, టైప్ తీసేస్తున్నాను, ఎక్కడ వరకు ప్రింట్ అవుతుంది, ఏది ప్రింట్ అవుతుంది, కెమిస్ట్రీ మాత్రమే వస్తుంది. ఎందుకు, ఇండెక్స్ నెంబర్ 2 వచ్చేసి నాకు ఏంటి ఇది 0, included more than 2 extra number వచ్చినాయి. అంటే ఇక్కడ నాకు ఏంటి ఎప్పుడైనా అప్పర్ బౌండ్ అనేది ఏం జరుగుతుంది అనుకున్నాం, ఎక్స్క్లూడ్ అవుతుంది అని చెప్పుకున్నాం. ఓకే, అంటే ఇక్కడ నాకు ఏంటి సపోజ్ నాకేంటి 3 అనేది కూడా యాడ్ చేశాను, ఇండెక్స్ నెంబర్ 3 కూడా రావాలి అనుకున్నాను. అంటే ఇక్కడ నాకు ఏంటి ఈ 2 ఇండెక్స్ నెంబర్లు వస్తున్నాయా? ఓకే, మనం ఈ విధంగా యాక్సెస్ చేయడం ఆల్రెడీ చూసాం. ఓకే, ఇప్పుడు నాకు దీనిలో వచ్చేసి మనకి ఏంటి ఫెసిలిటీ వచ్చేసి ఏంటి, దీని లోపల అప్డేషన్ అనేది పాసిబిలిటీ అవుతుంది అన్నాం. అంటే అప్డేషన్ నథింగ్ బట్ ఏంటంటే ఒక స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్ లోపల చేంజెస్ చేయడానికి పాసిబిలిటీ అవుతుందని చెప్తున్నాం. సపోజ్ ఇక్కడ నాకు డైరెక్ట్ లీస్ట్ లోపల ఏది ఉందో అది ప్రింట్ చేస్తాను, యాజ్ ఇట్ ఈస్ లీస్ట్ ప్రింట్ చేశాను. ఇప్పుడు సపోజ్ నేను ఒకటి చేంజెస్ చేయాలనుకున్నాం, లైక్ ఇండెక్స్ నెంబర్ 2 లోపల 1997 అనే వాల్యూ ఉంది, దాన్ని నేను వచ్చేసి సంథింగ్ 2000 అని చేంజ్ చేయాలనుకోండి. అప్పుడు నాకు ఏంటి దాన్ని ఏమని కాల్ చేస్తామంటే అప్డేటింగ్ లీస్ట్ అంటాం. అంటే ఉన్న లీస్ట్ లోపల వాల్యూ అనేది చేంజెస్ చేయడం, వాల్యూ అయినా టెక్స్ట్ అయినా చేంజెస్ చేయడాన్ని ఏమంటామంటే అప్డేటింగ్ లీస్ట్ అని కాల్ చేస్తాం.
ఇప్పుడు సపోజ్ ఇది ఎలా అంటే మనకు లీస్ట్ నేమ్ వచ్చేసి ఏది, తర్వాత దాని యొక్క ఇండెక్స్ నెంబర్ ఏంటి, ఏ ఇండెక్స్ నెంబర్ లోపల వాల్యూ చేంజ్ చేసేయాలి. సపోజ్ కెమిస్ట్రీ లోపల చేంజ్ చేయాలనుకోండి, ఏమి ఇండెక్స్ నెంబర్ 1. 1 అని ఇచ్చేసి ఈక్వల్స్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్ కదా, దీనిలో టెక్స్ట్ అని ఇవ్వచ్చు, నెంబర్ అని ఇవ్వచ్చు. ఇంతకుముందు అయితే నాకు ఏంటి టెక్స్ట్ ఉంది, కెమిస్ట్రీ ప్లేస్ అంటే స్ట్రింగ్ కిందకి వస్తుంది. దీనిలో వచ్చేసి నేను సంథింగ్ టెక్స్ట్ ఇస్తున్నాను, నేనే ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను, సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఏంటి అప్డేట్ చేయకముందు వచ్చేసి ఏంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ 1997 20.45 ఉంది. అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముంది 4500 వచ్చిందా? Yes, sir. ఎస్. అంటే ఇక్కడ నాకు ఏంటి ఉన్న లీస్ట్ లోపల నాకు ఏంటి ఏదైనా ఒక స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్ లోపల నాకు ఏంటి చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు. మరి ఓన్లీ పాజిటివ్ ఇండెక్స్ నెంబర్ వైజ్ చేసుకోవచ్చా, నెగిటివ్ కూడా చేసుకోవచ్చా? Negative also, sir. ఎస్. ఇప్పుడు నాకు -1 అయితే ఏంటి 20.45 ఉంది. ఇప్పుడు నాకు దాని ప్లేస్ లోపల ఏం రావాలి 4500 వచ్చిందా? Yes, sir. అంటే మనం నెగిటివ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, పాజిటివ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, నెగిటివ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, పాజిటివ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే డిలీట్ చేయడం. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏం చేస్తాను డిలీటింగ్ ఎలిమెంట్స్ అన్నాం. అంటే ఇక్కడ డిలీటింగ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు నాకు ఒక మెమరీ అలొకేట్ చేయడం కోసం వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ మెమరీ అనేది డిఅలొకేట్ చేయడం కోసం ఏం చేస్తాం అంటే డెల్ అనే మెథడ్ యూజ్ చేస్తాం, డెల్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేస్తాం. ఓకే. అంటే ఇక్కడ నాకు ఏంటి ఒక స్పెసిఫైడ్ ఇండెక్స్ అయినా డిలీట్ చేయొచ్చు, లేకపోతే ఎంటైర్ లీస్ట్ అయినా డిలీట్ చేయొచ్చు నేను. సపోజ్ ఇక్కడ నాకు ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే డెల్ అనేది ఫంక్షన్ నేమ్, దెన్ లీస్ట్ నేమ్ వచ్చేసి ఏ, దెన్ ఇండెక్స్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తున్నాను. ఏ ఇండెక్స్ నెంబర్ లోపల డిలీట్ చేయాలనుకున్నాం 0 1. ఇప్పుడు సపోజ్ 1 ఇండెక్స్ నెంబర్ లోపల కెమిస్ట్రీ అనేది డిలీట్ చేయాలనుకోండి, జస్ట్ నాకు ఏంటి డెల్ అని ఇచ్చేసి లీస్ట్ నేమ్ ఇండెక్స్ నెంబర్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఏంటి డిలీట్ చేయకముందు ప్రింట్ చేస్తున్నాను, తర్వాత డిలీట్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తున్నాను. వన్స్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇక్కడ డిలీట్ అయిపోయిందా? డిలీట్ చేయకముందు వచ్చేసి ఏంటి కెమిస్ట్రీ అనేది అవైలబిలిటీలో ఉంది, డిలీట్ చేసిన తర్వాత అవైలబిలిటీలో ఉందా? No, sir. ఎస్. అంటే ఉన్న లీస్ట్లోకి వెళ్ళి నాకు ఏంటి ఏదైనా ఒక ఎలిమెంట్ స్పెసిఫైడ్ ఎలిమెంట్ అవసరం లేదు అనుకుంటే కూడా మనం డిలీట్ చేసుకోవచ్చు. ఏంటి ఒక స్పెసిఫైడ్ ఎలిమెంట్లు అవసరం లేకపోయినా కూడా మనం డిలీట్ చేయడం కోసం మనకి ఏంటి డెల్ అనే మెథడ్ యూజ్ చేస్తున్నాం. ఓకే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ లీస్ట్ లోపల కొన్ని బేసిక్ ఆపరేషన్స్ అనేవి జరుగుతున్నాయి. లైక్ వచ్చేసి ఏంటి లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయడం, కన్కాటినేషన్ చేయడం, రిపీట్ చేయడం, తర్వాత నెక్స్ట్ ఏంటి లూప్ని బేస్ చేసుకుని ఇటరేట్ చేయడం అనేది కాన్సెప్ట్స్ అన్ని బేసిక్ ఆపరేషన్స్ కిందకి తీసుకుంటాం నేను. ఓకే. దీనిలో మనకి ఈ లీస్ట్ లోపల ఏంటంటే బిల్ట్ ఇన్ లీస్ట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. ఏంటి బిల్ట్ ఇన్కి వచ్చేసి ఏంటి లీస్ట్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. మరి ఆ లీస్ట్ ఫంక్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది 1 by 1 చూద్దాం. ఓకే. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఏంటి లీస్ట్ లోపల దాని యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. ఓకే. దీనికోసం ఏం చేస్తానంటే LEN అనే ఫంక్షన్ యూజ్ చేస్తాను, LEN. ఓకే. లెంత్ అని ఇచ్చేసి LEN అని ఇచ్చేసి ఏ అని ఇస్తున్నాను. ఏ అంటే ఏంటి మరి ఇక్కడ Variable, sir. లీస్ట్ వేరియబుల్ నేమ్ కదా. ఇప్పుడు నాకు డైరెక్ట్గా ఉన్నది లీస్ట్ లోపల ఉందంతా ప్రింట్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ దీన్ని ప్రింట్ చేయగానే ఏమని వచ్చింది నాకు 4 అని వచ్చింది. ఎందుకు 1 2 3 4 ఎలిమెంట్సే కదా ఉన్నాయి టోటల్గా. Yes, sir. ఎస్. అంటే ఇక్కడ నాకు వచ్చేసి ఏం చేస్తుంది టోటల్గా ఉన్న లీస్ట్ లోపల ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని కౌంట్ చేస్తుంది. ఏంటి టోటల్గా దాని యొక్క లెంత్ ఎంత ఉందని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం లెంత్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. Yes, sir. ఓకే. సపోజ్ నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే మ్యాక్స్ అనే ఫంక్షన్. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసి ఏంటి మ్యాక్స్ అనే ఫంక్షన్. మరి ఈ మ్యాక్స్ అనే ఫంక్షన్ ఇవ్వగానే ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు దీని లెంత్ ప్లేస్లోనే మ్యాక్స్ అని యూజ్ చేశాను, జస్ట్ సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఏముంటుంది ఎర్రర్ గ్రేటర్ దాన్ నాట్ సపోర్టెడ్ బిట్వీన్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఇంటీజర్ అండ్ స్ట్రింగ్స్ అన్నది. అంటే ఇప్పుడు నాకు నెంబర్లో అయితే నాకు ఏంటంటే మ్యాక్సిమం వాల్యూ అనేది ఉంటుంది. ఏంటి నెంబర్లో అయితేనో మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. దెన్ మనకేంటి స్ట్రింగ్లో అయితే మ్యాక్సిమం వాల్యూ అనేది ఉండదు కదా. No, sir. ఓకే. ఇప్పుడు నాకు దీనిలో అయితే నాకు ఏంటి ఇక్కడ స్ట్రింగ్ ఉంది, ఇక్కడ స్ట్రింగ్ ఉంది, ఇది నెంబర్ ఉంది, ఇది నెంబర్ ఉంది. ఓకే.
సపోజ్ నేను ఏంటి స్ట్రింగ్ అనేది ఈ మ్యాక్సిమం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇచ్చిన లీస్ట్ లోపల సంథింగ్ నెంబర్సే తీసుకున్నాను, అన్ని నెంబర్సే తీసుకున్నాను. చూద్దాం, సేవ్ చేసి రన్ చేస్తున్నాను. ఎంతట దీనిలో మ్యాక్సిమం వాల్యూ ఏంటట ఇచ్చిన లీస్ట్ లోపల 1997. ఎస్. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఇంకో వాల్యూ కూడా ఇస్తున్నాను. ఇప్పుడు ఏది వస్తుంది? 2500. 5.45. అది కూడా మనకేంటి, Yes, sir. ఇప్పుడు నాకేంటి ఇంటీజర్ అయినా ఫ్లోట్ అయినా కూడా నాకేంటి సేమ్ ఇంటీజర్ కిందకి వస్తుంది కదా. అంటే ఇక్కడ నాకేంటి నెంబర్స్ మధ్యలో వచ్చేసి ఏంటి మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలానే మినిమం కూడా ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే మిన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాను? మిన్ అనే ఫంక్షన్. మిన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి రన్ చేస్తాను. ఏంటి మినిమం వాల్యూ ఏంటట ఇచ్చిన లీస్ట్ లోపల 25. ఓకే. అంటే ఇక్కడ ఏం చేస్తాను, ఉన్న లీస్ట్ లోపల వచ్చేసి ఏంటి మ్యాక్సిమం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, మినిమం అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మనకు టైప్ కాస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పుకున్నాం. టైప్ కాస్టింగ్ అంటే ఏం చేసాం? Type యూజ్ చేసాం సార్. డేటా టైప్ తెలుసుకోవడం కోసం టైప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. టైప్ కాస్టింగ్ అంటే మీన్స్ ఏంటంటే ఒక డేటా టైప్లో ఉన్నదాన్ని ఒక డేటా టైప్లోకి కన్వర్ట్ చేయడం కోసం టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా చేస్తాం నేను. ఇప్పుడు ఇది ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ లీస్ట్లో ఉన్నదాన్ని లేకపోతే టపుల్లో ఉన్నదాన్ని లీస్ట్లో కన్వర్ట్ చేయాలి. మనం టపుల్ని దేంతో డినోట్ చేస్తాం, ఎలా డిక్లేర్ చేస్తాం? Parentheses. ఎస్, పారాన్సిస్. మనకేంటి లీస్ట్ అయితేనో ఏంటి స్క్వేర్ బ్రాకెట్స్ అంటే దీని ప్లేసెస్ లోపల నాకు స్క్వేర్ బ్రాకెట్ ప్లేస్ లోపల ఏం చేస్తాను, పారాన్సిస్ అనేది పెడుతున్నాను. దీని యొక్క డాటా టైప్ కూడా చూద్దాం ఒకసారి. టైప్ ఆఫ్ ఏ అని ఇస్తున్నాను. చూద్దాం ఇది ఏ టైప్లో ఉంది? టపుల్లో ఉంది. ఓకే, ఎందుకు పారాన్సిస్ లోపల ఇచ్చాం కాబట్టి టపుల్ అని యూజ్ చేస్తాను. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఇచ్చిన అంటే డాటా టైప్ వచ్చేసి ఏంటి టపుల్లో ఉన్నదాన్ని నేను ఏం చేయాలనుకున్నానంటే లీస్ట్లకు కన్వర్ట్ చేయాలనుకున్నాం. టపుల్లో ఉన్నదాన్ని ఏం కాల్ చేస్తున్నాం, లీస్ట్లకు కన్వర్ట్ చేయాలనుకున్నప్పుడు ఏ ఫంక్షన్ యూజ్ చేస్తామంటే లీస్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. దీనికోసం ఏం చేయండి అంటే బి ఈక్వల్స్ టు బి అని ఒక వేరియబుల్ తీసుకొని నేను లీస్ట్ అని రాస్తున్నాను. లీస్ట్ అనేది ఏంటి ఫంక్షన్ నేమ్, దెన్ మనకి ఇక్కడ ఏం చేస్తాను పారాన్సిస్ ఓపెన్. మనకేంటి టపుల్ యొక్క వేరియబుల్ నేమ్ ఏంటి ఇక్కడ? టపుల్ యొక్క వేరియబుల్ నేమ్ ఏ. జస్ట్ ఏ అని ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ టైప్ ఆఫ్ బి అని ఇస్తున్నాను, కామా బి అని ఇస్తున్నాను. సేవ్ చేసి రన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఏంటి టపుల్లో వచ్చేసి నాకేంటి 25, 97, 2575 వచ్చింది. ఇది టపుల్లో ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటి కన్వర్ట్ చేయగానే నాకు ఏం జరిగింది, లీస్ట్లోకి వచ్చింది కదా 25, 97, 2575 అని వచ్చిందా? ఎస్. అలా ఇక్కడ నాకు ఏం జరుగుతుంది, టైప్ కాస్టింగ్ అనేది జరుగుతుంది. అంటే టైప్ కాస్టింగ్ అంటే ఒక డాటా టైప్లో ఉన్న వాల్యూనైనా కావచ్చు, నాకేంటి ఒక ఎలిమెంట్స్ని నాకేంటి ఒక డాటా టైప్లో ఉన్నదాన్ని ఇంకో డాటా టైప్లోకి కన్వర్ట్ చేసేదాన్ని ఏమని కాల్ చేస్తాం, టైప్ కాస్టింగ్ అంటాం. మరి ఇక్కడ ఏం చేస్తామంటే టపుల్లో ఉన్నదాన్ని లీస్ట్లకు కన్వర్ట్ చేస్తున్నాం.